హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజన్ న్యూస్. నేను భాగ్య. మొన్న ఏదైతే ఢిల్లీ జంతర్ మంతర్లో సీజేపీ ప్రొటెస్ట్ జరిగిందో ఆ సీజేపీ ప్రొటెస్ట్ ను చాలా మంది నభూతో నా భవిష్యత్ అంటున్నారు. ఇప్పుడు అలాంటి ప్రొటెస్ట్ ఒకటే మళ్ళీ జార్ఖండ్ లో మొదలైంది. రాంచీ వీధుల్లో కంటి మీద కునుకు లేకుండా వేలాది మంది విద్యార్థులు జాతీయ జెండాలు మహల్ చేత పట్టుకుని తిరుగుబాటు చేస్తున్నారు. ఏళ్ల తరబడి కష్టపడి చదివిన జేపీఎస్సీ అండ్ జేఎస్ఎస్సీ పోటీ పరీక్షల్లో ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయని, ఓఎంఆర్ షీట్ల ట్యాంపరింగ్ కూడా జరిగిందని, మా భవిష్యత్తు ఆడుకుంటున్నారని చెప్పేసి అక్కడున్న విద్యార్థులంతా కథన రంగంలోకి దిగారు. జైపాల్ సింగ్ స్టేడియంలో ప్రారంభమైన ఈ నిరసన దీక్షలు ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్షలుగా రూపాంతరం చెందాయి. ఏదైతే జేపీఎస్సీ పరీక్ష జరిగిందో దాన్ని రద్దు చేసి మళ్ళీ పరీక్షను జరిపించాలని ఇక్కడున్న విద్యార్థులు బాగా డిమాండ్ చేస్తున్నారు. అండ్ అక్కడ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మాకు న్యాయం జరిగే వరకు కూడా ఇక్కడే ఉంటామని చెప్పి జార్ఖండ్ యువత స్పష్టం చేస్తున్నారు. ఒక విషయం మాట్లాడుకుందామండి. ఏదైతే సీజేపీ ఫౌండర్ ఉన్నారో అభిజిత్ దీప్కే వచ్చింది, దాన్ని ఒక సెటరికల్ ఫామ్ లో వచ్చాడు తను. ఓకే, దాని నుంచి ఏదైతే జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ జరిగిందో అక్కడి వరకు వాళ్ళ ప్రయాణం అనేది సాగింది. నీట్ పేపర్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నాము, నిరుద్యోగానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాము అని చెప్పేసి అదంతా ఒక సపరేట్ క్యాడర్ అన్నట్టు. సో ఇప్పుడు ఈ ఏదైతే వాట్సాప్ యూనివర్సిటీ ఉందో, ఏ ఢిల్లీలో మాట్లాడని అభిజిత్ దిక్కే ఇప్పుడు జార్ఖండ్ గురించి మాట్లాడ్డా అని అంటున్నాడు. మీకే ఒక క్వశ్చన్ ఇస్తున్నాం. ఓకే, అండ్ మా వ్యూయర్స్ కు కూడా ఏంటిదంటే, ఇప్పుడు సెంట్రల్ లో బీజేపీ ఉంది, అంటే మనం ప్రధాని మోదీ గారు, చాలా రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది, రైట్? ఓకే, ఇప్పుడు మోదీ గారు ఢిల్లీలో ఉన్నారు, ప్రధాని పీఠంలో ఉన్నారని చెప్పేసి ప్రతి రాష్ట్రానికి కూడా నేనే సీఎం గా ఉంటాను, నేనే నడిపించాలని చెప్పేసి అంటారా? ఇప్పుడేమంటున్నారంటే జార్ఖండ్ లో అభిజిత్ దీప్ కి వాయిసే లేదంటే, ఆల్రెడీ ఏదైతే ఈ జార్ఖండ్ లో ప్రొటెస్ట్ జరుగుతుందో దానిని ఒక ఆయన లీడ్ చేస్తున్నారు. ఓకే, అది చెప్పం మనము. అది చెప్తే ఎందుకు? ఎవరైతే దేవేంద్రనాథ్ మెహతో ఉన్నారో ఆయన ఈ ఉద్యమానికి ఫేస్ గా నిలిచారండి. ఆయన ఎవరంటే జార్ఖండ్ లోని తాంత్రిక్ క్రాంతి కోరి మోర్చా విద్యార్థి నాయకుడిన. అండ్ ఆయన ఏదైతే అడిగారో వాటిని గవర్నమెంట్ నెరవేర్చట్లేదని చెప్పేసి ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు ఆయన. ఓకే, దీనికి ఏదైతే ప్రొటెస్ట్ జరిగిందో ఆ ప్రొటెస్ట్ కి ఆదివాసీ ఛాత్ర సంఘ్ అంటే ఏసీఎస్ వాళ్ళు, అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ వాళ్ళు, ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ఏఐఎస్ఏ వాళ్ళు వంటి చాలా మంది విద్యార్థి సంఘాలు నాయకులు కూడా మద్దతిస్తున్నారు అండ్ పాల్గొంటున్నారు అనమాట. అసలు ఎవరైతే ఢిల్లీ జంతర్ మంతర్లో పాల్గొన్న విద్యార్థి సంఘాలు నాయకులు ఉన్నారు, ఎవరు వీళ్ళకి మద్దతు ఇవ్వట్లేదని చెప్పేసి తయారైపోయింది. వాట్సాప్ యూనివర్సిటీ పంపించిందే కాకుండా మీరు కూడా కొంచెం చెక్ చేయండి, సోషల్ మీడియాని చెక్ చేయండి, ట్విట్టర్ ని చెక్ చేయండి, న్యూస్ ని చెక్ చేయండి, తెలుస్తుంది. జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ లో పాల్గొన్నారు, వాళ్ళందరూ కూడా మేము మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ఎస్పెషల్లీ మన సోనం వాంగ్చుక్ గారు కూడా మాట్లాడి నేను కూడా ఆ ప్రొటెస్ట్ కి మద్దతు ఇస్తున్నా అని చెప్పేసి చెప్పారు. मोबाइल पीछे कर लो यार, थोड़ा मोबाइल पीछे करो भाई, सब शांत हो जाइए। भाई ओ मैडम रख दीजिए ना प्लीज, फ्रेम में मत घुसाइए। थोड़ा सा नीचे रखो, नीचे रखो, थोड़ा सा नीचे रखो ना, वो फ्रेम खराब करो तुम, नहीं करेंगे तो हमको नहीं करने देगा। वो फ्रेम खराब कर रहे हो, कैमरा पीछे कर लो, बोलिए बोलिए बोलो। मोबाइल पीछे करो ना तुम लोग जी, मुँह में कहाँ घुसड़ रहे हो? अरे यार जूम करो यार, क्या भाई थोड़ा हुडा तुमको आगे ले जाना होगा पर बहुत बुरा असर पड़ेगा और
मिलेगा आपको यहाँ हटाने का, यहाँ से हटाने का। तो मैं यही आपसे अपील करूंगा अभी, जैसा कि मैं कह रहा था कि आपको जल लेना चाहिए, जल और नमक तो कम से कम लेना चाहिए। देखिए अनशन के कई तरीके हैं, प्रकरण हैं, कई प्रथाएं हैं, जिनमें से एक है शहद और नमक और जल लेना। वो तो बहुत लंबा 100 दिन का चलता है, वो ना भी करे। शहद लें तो 100 से ज्यादा दिन रह पाते हैं, उतना लंबा नहीं तो, मगर जल के साथ नमक, गांधी जी नींबू भी लिया करते थे, मगर हमारे समय में हमने जल और नमक लिया। और फिर जल न लें तो 4-5-6 दिन के बाद आप कुछ नहीं कर पाएंगे, फिर आपको हटाना पड़ेगा, क्योंकि हमारी मंजिल आत्महत्या नहीं है, हमारी मंजिल है आत्मा को जगाना औरों के। तो उसके लिए हमें समय चाहिए, तो आप जल जरूर लीजिएगा। मैं आपसे विनती कर रहा था, अभी भी कर रहा हूँ कि आपने बहुत बड़ा कदम उठाया, जीवन को दाव पे लगाकर, इसका सभी लोग आदर करते हैं। मैं अभी आप सभी से विनती करूंगा कि उन्हें जल पिलाएं और जल के साथ आप अनशन पे रहें। ये बहुत ही बेहतरीन तरीका है सरकार में कि आत्मा को जगाना, अधिकारियों के आत्मा को जगाना, और उसके लिए आपको जिंदा रहना होगा कम से कम हफ्तों तक के लिए, ना कि दिनों में आपकी कहानी खत्म हो। तो मैं ये विनती करूंगा। अभी आपका स्वास्थ्य कैसा है, पहले तो मैं आपसे जरा सुनूं। ఈమె జూనియర్ మాధవీలత, ఆవిడ పెద్ద మాధవీలత. ఈ జూనియర్ మాధవీలత కూడా ఏదో వాగుతుంది, చూద్దాం. నమస్తే ఫ్రెండ్స్. ఆ. జార్ఖండ్ లో స్టూడెంట్స్ చేస్తున్న ప్రొటెస్ట్ చూసారా? ఉమ్. వాళ్ళు ఇంటి నుంచి బిస్కెట్లు లేకపోతే రొట్టెలు తెచ్చుకొని తింటూ నీట్ గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. అది ఉద్యమం చేసే విధానం. ప్రొటెస్ట్ చేసే విద్యార్థులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారంట? ఇంటి నుంచి రొట్టెలు చపాతీలు తెచ్చుకొని తింటున్నారంట. నిజమేనా? చూద్దామా? బిజినెస్ టుడే అని చెప్పేసి ఒక న్యూస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి కవర్ చేసింది. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఆ ప్రొటెస్ట్ గురించి ఏం చెప్తున్నారు, ఎస్పెషల్లీ వాళ్ళ ఫుడ్ గురించి ఏం చెప్తున్నారో చూద్దాం ఒకసారి. ఎవరైతే దేవేంద్రనాథ్ ఉన్నారో ఆయన చాలా సిక్ అయిపోయారు అనమాట, ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ. అక్కడికి వెళ్ళి వీళ్ళు చెప్పింది ఒకసారి విందాము. అక్కడున్న విద్యార్థులు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే, మాకు గవర్నమెంట్ ఏదైతే సిఐడి ఇన్వెస్టిగేషన్ ఇచ్చిందో ఆ సిఐడి ఇన్వెస్టిగేషన్ మాకొద్దు, సిబిఐ రావాలి, దాంతో పాటు ఈడీ కూడా రావాలి అంటున్నారు. ఇక్కడ మెయిన్ గా ఏంటిదంటే మేతవీలత అనమాట. మేసేసిన మేతవీలత ఏమంటుందంటే, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నారంటే ఏంటిది, రొట్టెలు అన్నము. చూద్దాం. బిస్కెట్స్ కూడా. ఇప్పుడు ఎవరైతే దేవేంద్రనాథ్ ఉన్నారో ఆయనతో పాటు దాదాపు ఒక 5-6 మెంబర్స్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఈ నిరాహార దీక్షలో పాల్గొన్నారు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఫుడ్ గురించి చూద్దాం. With 5 more students joining the hunger strike. ఓకే. Food and supplies are pouring in from across Jharkhand as public support for the movement grows. The protesters have now announced the next course of ఏమన్నాడు విన్నావా? అక్కడ ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి పబ్లిక్ అనేది సర్వ్ చేస్తుంది, ఏంటిది వాలంటీర్ గా ఫుడ్ అనేది పెడుతున్నారు అని అన్నారు అని వాడు నేషనల్ మీడియా వాడు చెప్పింది అనమాట. ఓకేనా? మరి నువ్వేమన్నావు, ఇంటి నుంచి రొట్టెలు తెచ్చుకుని తింటున్నారా? ఇంకా మాట్లాడింది ఇవ్వట్లేదు, యాంటీ హిందూ స్లోగన్స్ కూడా ఇవ్వట్లేదు. అవునులే, అక్కడ ఈ కమ్యూనిస్ట్ పార్టీల స్టూడెంట్ లీగ్ అసోసియేషన్స్ లేవు కదా, ఐఎస్ఎస్ అయినా ఏఐఎస్ఎస్ ఏవో ఉన్నాయి కదా, ఈ పనికి మన అందరిగా ఈ ఓటు పెట్టుకొని చీర కట్టుకోవాలి. ఓ మేతవీలత, ఆల్రెడీ చెప్పినా కదా, అక్కడ ఏబీవీపీ ఉంది, ఏసీఎస్ ఉంది, నువ్వు చెప్పిన ఏఎస్ఏ కూడా ఉందన్నమాట. వాళ్ళకి వీళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చారు. బస్సు ఏక్ బార్ అల్లా ఏదో అనేది కానీ ప్రకాష్ రాజు కనిమాల చెత్త ఇదంతా లేదు కదా, ఈ డ్రగ్స్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఎవ్వరు లేదు కదా. సో కాబట్టి అక్కడ నీట్ గా గంజా నువ్వేమైనా సప్లై చేసావా? అప్పుడేదో నీ మీద కేసు కూడా వచ్చినట్టుంది, మర్చిపోయావా? సప్లై చేసినావా నువ్వు? కానీ అక్కడ ఉన్నది ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ డీప్ కే గారు ఉన్నారు కదా, అదే డీప్ స్టేట్ ఏజెంట్ అభిజిత్ గారు, వాడు జార్ఖండ్ గురించి మాట్లాడాలంటే టైఫాయిడ్ వచ్చింది అంటాడు. ఆల్రెడీ వాళ్ళు మద్దతు ఇచ్చారు, అది తెలుసుకున్న తర్వాత వీడియో చేయి నువ్వు. వాళ్ళు మద్దతు ఇచ్చారు, సోనం వాంగ్చుక్ గారే మద్దతు ఇచ్చారంట, అభిజిత్ దీప్కి ఎందుకు ఇవ్వడు? That's that definitely we will go to Jharkhand and we stand with the students who are protesting there and we support their every demand. ఎంత పాడులోకం అంటే నిరసనలో కూడా డబ్బున్నోడి నిరసన పట్టించుకుంటది, కానీ పేదోడి నిరసన పట్టించుకోదు లోకం.
డబ్బున్నోడు జంతర్ పేదోడు. మంతర్లోనేమో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అదేదో సినిమా వల్ల ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎట్లయితది, స్టార్స్, సెలబ్రిటీస్, మీడియా కవరేజ్, పిజ్జాలు, బర్గర్లు ఇట్లా. అదే జార్ఖండ్ తిండి అవే మనకి. ఆళ్ళ తిండి నీకెందుకు? ఆల్రెడీ ఎవరైతే ఈ జునైద్ గురించి మాట్లాడుతున్నావో అతన్ని తీసుకెళ్లారు. వాళ్ళ అకౌంట్స్ అన్ని చెక్ చేసారు. అది అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఎందుకు తవ్వుకుని పెంట మీదేసుకుంటున్నావు నువ్వు? ఎవరైతే జార్ఖండ్ లో ఉన్నారో వాళ్ళు రాకపోతే వాళ్ళని ప్రశ్నించాలన్నట్టు. ఇప్పుడు ఎవరైతే ఈ సెలబ్రిటీస్ ఉన్నారో ఆ సెలబ్రిటీస్ ని వీళ్ళందరూ సోనం వాంగ్చుక్ వీళ్ళందరూ రెండ్ర లాక్కొచ్చారా? ఆ మాత్రం బ్రెయిన్ లేదా నీకు? ఇక్కడ కూడా ఏంటిదంటే బాలీవుడ్ దేకని పేద జార్ఖండ్ స్టూడెంట్స్. అయితే స్టేటస్ ని పట్టుకుందాం మనం. లేకపోతే మతాన్ని పట్టుకుందాం. ఈ రెండిటి మీద లేకపోతే పార్టీని పట్టుకుందాం. ఈ మూడిటి మీద పట్టుకుని ఉయ్యాలు గెద్దాం అనమాట. స్టూడెంట్ ప్రొటెస్ట్ కి వచ్చేసరికి అదేదో వరద బాధితుల్లాగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఇదే ఫేక్ ప్రోపగండా అంటే. అక్కడ ఒక లీడర్ ఉన్నారు. వాళ్ళకంటూ ఒక లీడర్ ఉన్నాడు. ఆ లీడర్ చెప్పినట్టే వాళ్ళు నడుస్తారు. పోనీ నీకు అంత బాధగా ఉంటే పోనీ నువ్వు వెళ్ళు అక్కడికి. నువ్వు వెళ్ళిపోయి చెయ్యి. అభిజిత్ దీప్కే పాపం మెంటలోడు అనుకుంటా. ఏమని కూడా పిలవాల్సింది కదా నువ్వు. నువ్వు కూడా మాతో పాటు రా అని చెప్పి ఒక ఫోన్ గాని మెసేజ్ గాని పెట్టాల్సింది. చూడు ఎంత బాధపడిపోతుందో. అరే ఆడపిల్ల ఉసిరి నీకు తగలకూడదు అభిజిత్ దీప్కే. ఆ ఎగ్జామ్స్ లో మ్యానిపులేషన్స్ జరిగినాయి, పేపర్ లీక్స్ అయినాయి అండ్ రిజల్ట్స్ పైన కూడా అనుమానాలు ఉన్నాయి. పోనీ ఇవన్నీ దాటుకొని వస్తే జల్దీ ప్లేస్మెంట్స్ ఇస్తలేదు. ఇక్కడ ఒక చిన్న మాట మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ జార్ఖండ్ లో ఈ ప్రొటెస్ట్ కూడా కనిపించట్లేదు అని అడిగింది. ఈ రెండు విషయాల్లో కూడా ఏది కేరళలో ఏదైతే జరిగిందో ప్రొటెస్ట్ అది అండ్ జార్ఖండ్ లో జరిగిన దానిలో కూడా ఎవరు చనిపోలేదండి. అంటే చనిపోతానే నువ్వు మాట్లాడతావంటే నేను అలా అనట్లేదు. కానీ చనిపోయిన దానికి నిరసనకి ఎందుకు మీరు టాలీ చేస్తున్నారు? నీట్ ప్రొటెస్ట్ అంత హెవీగా అవ్వడానికి కారణం ఏంటిది? దాదాపు 21 మంది పిల్లలు చచ్చిపోయారు. వాళ్ళకి సీట్ రాలేదు అని వేరే విషయం కాదు, చచ్చిపోయారు వాళ్ళు. ఇప్పుడు ప్లేస్మెంట్ రాని వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్స్ రద్దు చేస్తారండి. రద్దు చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తారు. ఖచ్చితంగా పాస్ అవుతారు. ఇక్కడ ఎవ్వరికి కూడా చనిపోలేదు. అంటే మీరు ఈ సో కాల్డ్ ఏంటిదంటే ఒక చనిపోయిన పిల్లని, ఒక ఉద్యోగం అని పిల్లని కూడా ఈక్వల్ ఎందుకు చేస్తున్నారు మీరు? ఈక్వల్ ఎందుకు చేస్తున్నారు? ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండట్లేదా మీకు? మాట్లాడితే నీట్ ఎగ్జామ్ అంటే 21 మంది పిల్లలు చచ్చిపోయారు. తీసుకురండి. ఎవడు తీసుకొస్తాడు తీసుకురండి. పోనీ ఆ తల్లిదండ్రులు వెళ్ళి ఎవడైనా ఓదార్చాడా? ఈ సో కాల్డ్ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతారు మీరు. ఒక్కడైనా వెళ్ళి ఓదార్చారా? దాన్ని ఎందుకు నోరు తెరవు నువ్వు? అనకూడదు. మీ ఇంట్లో మాత్రం జరగకూడదు. ఇలాగ జరిగితే తెలిసేది. ఇక్కడ ఇంకొకటి అనమాట, మనం మతం లేకపోతే చచ్చిపోతాం కదా. యాక్చువల్ ఇక్కడ ఏంటిదంటే ఒక ముస్లిం అమ్మాయి అనమాట. ఇంతకుముందు ఎవరైనా తప్పు పని చేయాలి అని అంటే సాటుకో చీకట్లో కూర్చొని చేసేటోళ్ళు. కానీ చచ్చిపోయే ఇప్పుడు ఏఐ పుణ్యమా అని చెప్పేసి పట్టపగలు పబ్లిక్ మధ్యలోనే ఉండి కూడా చేసేస్తున్నారు. ఇక్కడ చూసారండి, ప్రతి దాన్ని కూడా ఎంత బాగా వాడుకుంటుందో మన బర్రెలక్క. ఈ ఏఐని హైలైట్ చేయొచ్చు కదా నువ్వు, లేకపోతే కింద ఫోటోలు తీసి హైలైట్ చేయొచ్చు కదా. ఇదే ఎందుకు మనకి? ముస్లిం మహిళలు సరే ఆడు ఫోటోలు తీసాడు, మార్పింగ్ చేసాడు, చెప్పు తీసుకుని పడాలు కొట్టాలి. లేకపోతే ఏదైతే ఆ ట్రైన్ వెళ్తుందో అందులోంచి బయటకు తోసేసిన దరిద్రం వదిలిపోతుంది. అంటే ఇక్కడ కూడా ఇంతకు ముందు ఏదైతే మనం ముస్లిమ్స్ గురించి మాట్లాడామో ఆ నెగిటివిటీని మొత్తం తగ్గించుకోవడానికి ఇది హైలైట్ చేసినావు నువ్వు. ఇంకొకటి ఏంటిదంటే ఒక ఆయన కేసు పెట్టారు కదండి. ఒక అతను ఈమె మీద కేసు పెట్టారు. ఏమంటున్నారంటే ఎంతిది అన్యాయంగా కేసు పెట్టేశారని చెప్పేసి అంటున్నారు అనమాట. యాక్చువల్లీ అతను కేసు పెట్టింది దేనికంటే ఈమె ఒక వీడియోలో ఏంటిదంటే ఇండియా మ్యాప్ నంతా తీసేసి ఆ ఇండియా మ్యాప్ ప్లేస్ లో ఒక ముస్లిం కి సంబంధించిన కలరు, ఒక ముస్లిం కి సంబంధించిన వాక్యాలు వచ్చేటట్టు పెట్టింది అన్నట్టు. అంటే ఎంటైర్ ఇండియాను తీసేసి ఆ ఇండియా రూపం మాత్రం ఉంచి దానిలోను ఈ ముస్లిం కి సంబంధించిన మతానికి సంబంధించింది ఒకటి పెట్టింది. దాని గురించి ఒక దేశాన్ని ఒక మతానికి ఎట్లాగా నువ్వు చేస్తావు, ఇది రాజద్రోహం కిందకు వస్తుందని చెప్పేసి అతను కేసు పెట్టారనమాట. ఓకే, దీని గురించి మన సో కాల్డ్ పెద్ద ముత్తైదు బత్తాయి పెట్టిన హెడ్డింగ్ ఏంటిదంటే ఒక హిందూ మహిళ. సిగ్గనేది లేదా నీకు? హిందూ మహిళ అని చెప్పేసి వాడేమన్నా మెన్షన్ చేశాడు అక్కడ? ఒక హిందూ మహిళ భారతదేశాన్ని ఇట్లా చేసిందని మెన్షన్ చేశాడా? ఒక యాంకరు ఇట్లా నా దేశాన్ని అని అన్నాడు. నా దేశాన్ని ఇట్లా చేస్తుంది, ఇది నాకు అబ్జెక్షన్ గా ఉంది అని పెట్టాడు. దానికి నువ్వు హిందూని ఎందుకు కలుపుతావు? అంటే మతం లేకపోతే మనము ఏమంటారు దాన్ని, మతం లేకపోతే ఏంటిదంటే మనకి మనిషివి కాదు, ఒక జాంబీ అయిపోతావు అనమాట. మనం ఒక జాంబీస్ చూడండి, వాటికి ఏంటిదంటే ఒక నిద్ర ఉండదో, పాడు ఉండదో, కూర్చోవు చేయవు, ఏం చేయవు అనమాట. అట్లా తిరుగుతానే ఉంటాయి అటు ఇటు. మీరు జాంబీస్ మూవీస్ ఉంటే చూడండి అనమాట. అలాగే ఈ జాంబీలు ఏంటిదంటే మతం 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 చచ్చిపోండి మీరు అందరూ కలిసి, దరిద్రం వదిలిపోతుంది భూమికి పట్టిన వారు. రోజు ఇట్లానే తయారవుతారు మీరు. రోజు ఇట్లా తయారవుతారా? ఇంకొకటి ఏంటిదంటే సో ఇదే రాములమ్మ అలియాస్ రమ్యకృష్ణ బర్రెలకి ఏంటిదంటే
ఒక వీడియోలో ఈ నీట్ ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు ఏంటిదంటే భారతదేశానికి సంబంధించిన కొంత భాగాన్ని పాకిస్తాన్‌లో కలిపేశారు. ఇంకొంత భాగాన్ని ఆఫ్ఘనిస్తాన్‌లో కలిపేశాడు. మీ అయ్య సొమ్మ జప్పగాళ్ళలారా అని అడిగిందనమాట. ఏంటిది? ఆ మ్యాప్‌లో చూపించినందుకు. ఓకే. నిజమే. ఎవడు చూపిస్తాడు? ఎవడో భూభాగం అని చెప్పేసి ఎవడు చూపించుకుంటారు మీరు? ఏరా! ఎవడు చూపించుకుంటాడు ఆ మ్యాప్ ఏసినోడు? మరి మ్యాప్ ఏసినందుకే నువ్వలాగా భోగి మంటలా కాలిపోయావే. నువ్వు ఏకంగా ఎంటైర్ ఇండియాను మొత్తం లేపేసి త్రివర్ణ రంగులనన్నిటిని తీసేసి, ఆ గ్రీన్ కలర్‌ని పెట్టినవు. నిన్నే చెప్పు పెట్టి కొట్టాలి? ఏ చెప్పు పెట్టి కొట్టాలి నిన్ను? అందరూ ఎట్లా మాట్లాడుతున్నారు చూడు. ఇప్పటికైనా మారు. ఆ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి బయటకొచ్చి, నువ్వు అసలైన యూనివర్సిటీలో చదువుకున్నావు చూడు జర్నలిజం. ఆ ఎథిక్స్‌ని అట్‌లీస్ట్ 1% అని యూజ్ చెయి దానిలోను. చేస్తే గౌరవం ఉంటదనమాట. నీ మీద గాదు. నువ్వు చేసిన జర్నలిజం మీద గౌరవం ఉంటుంది. నువ్వు చేసేదానికి ఏంటిదంటే ఎంటైర్ జర్నలిస్టులందరిని కూడా పావలాగాళ్ళీళ్ళు లేకపోతే ఒక మతానికి సంబంధించినోళ్ళు, ఒక పార్టీకి కొమ్ము కాస్తారు. వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుతారని చెప్పేసి అందరిని అంటున్నారు. మీలాంటి దరిద్రుల వల్ల. వాళ్ళంటే ఎవరు? ఈ మేతవి లత వీళ్ళందరూనేంటంటే రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకుంటారు. నీకేం మైరోగం వచ్చింది? నువ్వెందుకు జాయిన్ అయ్యావు వాళ్ళ బ్యాచ్‌లోను? కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా నీకు? ఒక తల్లిదండ్రులకు పుట్టినోళ్ళు ఇట్లా చేస్తారంటే మరి నువ్వు చేసేదేంటిది? నువ్వెందుకు అబద్ధాలు చెప్తున్నావు? మతం వద్దు అననేది నువ్వే. మళ్ళీ ఆ మతాన్ని తీసుకొచ్చేది నువ్వే. నా భారతదేశాన్ని పక్క దేశంలో ఎందుకు కలుపుతావురా? గీతెందుకు గీసావురా అని అంటావు. నువ్వు ఏకంగా ఎంటైర్ దేశానికే ముస్లిం రంగుల్లో అద్దేసావు. మరి నిన్నేమనాలి? నీ మీద కేస్ పెడితే మళ్ళీ ఈ వుమెన్ కార్డ్ అనేది తీసుకొస్తారనమాట. వుమెన్ కార్డ్ కూడా కాదండి బాబు. ఏంటిది రిలీజియస్ కార్డు. ఒక హిందూ మహిళ మీద కేస్ పెట్టారంటే నిజంగా ప్రియా చౌదరి నిన్ను ముందు అక్క అని అన్నాను కూడా ఈ ఈ పోస్ట్ చూసిన తర్వాత వేస్ట్ అసలు నువ్వు. ఓకేనా? నువ్వు మళ్ళీ ఈ లైఫ్ కోచ్ పాఠాలు, ఆ పాఠాలు పెంట పెట్టాలని చెప్పేసి తిరగకు. ఎందుకంటే ఫస్టు ఏదైతే లైఫ్ కోచ్ పాఠాలని చెప్తున్నావో వాటికి నీ లైఫ్‌కి అప్లై చేసుకో. నీ లైఫ్‌కి అప్లై చేసుకుంటే ముందు నీ జీవితాన్ని బాగుపరుచుకొని అప్పుడు మా మీదకి రామ్మా. అప్పుడు నీ పాఠాలు, సొల్లు పురాణాలు వింటామనమాట. సో ఇదండి జార్ఖండ్‌లో జరుగుతున్న ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దానికంటూ ఒక నాయకుడున్నారు. ఆ నాయకుడికి ప్రతి ఒక్కరు కూడా అన్ని విద్యార్థి సంఘాలు మద్దతిచ్చాయి. సోనం వాంగ్‌చుక్ గారు కూడా మద్దతిచ్చారు. అండ్ ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉందో, ఆ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుందన్నట్టు. వాళ్ళు చెప్పిన దానికి ఆలోచిస్తున్నామని అని కూడా చెప్పింది. ఈవెన్ గవర్నమెంట్స్ కూడానండి మీ పిల్లలకి గనక, మీ ఇంట్లో ఉన్న పిల్లలకి అలాంటివి జరిగితే ఏమవుతదో ఆలోచించండి బాబు ఒకసారి. పిల్లల జీవితాలంటే ఆటలుగా ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు కదా! 1 ఇయర్ తర్వాత అంటే, ఆ 1 ఇయర్ మీరు తీసుకొస్తారా మళ్ళీ? 1 ఇయర్ మీరు తీసుకొస్తారా? సరే మీరన్నట్టు ఒక 1 ఇయరు తర్వాత ఎగ్జామ్ జరిగిందనుకోండి. మరి ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదన్నా మనకి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఏంటిదంటే, ఈ ఏజ్ లిమిట్ వరకే అని పెడతారు కదా! ఈడికి ఒక సంవత్సరం అందులో పోతది. మరి అదెవడికిస్తారు మీరు? పెంచుతారా? 1 ఇయర్ వీడికి పెంచుతారా వాడికి? మినిమమ్ కామెంట్స్ లేకుండా పిచ్చి పిచ్చి ఆహ్, ఏమంటారు వాటిని లైన్స్ అన్ని మీరు పెట్టేసుకొని, వాటిని విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద రుద్దొద్దు. ఓకే. ఇప్పుడున్న జెన్‌జీ అంటే మీరనుకుంటున్న యువకులు కాదనమాట. మీ తాత ముత్తాతల దగ్గర నుంచి చరిత్ర కూడా తీసుకురాగలరు. జాగ్రత్త. జై హింద్.